హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మా నేచురల్ వ్లాగ్స్. నేను మీ ఉషా. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టిప్ అయితే చెప్పాలనుకుంటున్నానండి. టిప్ ఏమిటి అంటే, నార్మల్గా ఇంట్లోని షెల్ఫ్లకి కబోర్డ్స్ అనేవి లేనప్పుడు చాలామంది కెర్టెన్స్ అయితే వేస్తూ ఉంటారండి. అయితే ఈ కెర్టెన్స్ అనేవి వేసినప్పుడు బాగానే ఉంటాయి. తర్వాత మనం ఫ్యాన్ వేసినప్పుడు కెర్టెన్స్ అనేవి ఎగిరిపోతూ ఉంటాయి. అయితే ఇలా ఎగిరిపోవడం వల్ల లోపల మనం పెట్టిన బట్టలు కానీ, లేదంటే ఏవైనా సామాన్లు పెట్టినప్పుడు ఆ సామాన్లు కానీ బయటికి కనబడుతూ చిరాగ్గా అయితే ఉంటాయన్నమాట. ఇలా చిరాగ్గా ఉండడం వల్ల మనం మాటికి వెళ్ళి ఆ కెర్టెన్స్ అయితే సర్దుకుంటూ ఉంటాం. అండ్ అలాగే ఒక్కొక్కసారి మనం రెండే కెర్టెన్స్ తెచ్చుకున్నప్పుడు కెర్టెన్స్ కూడా ఒక్కొక్కసారి మనం చెక్ చేసుకోకుండా, అంటే చిన్న సైజు కానీ తెచ్చుకున్నాం అనుకోండి, ఈ సైడ్స్ మనకి కొంచెం గ్యాప్ లాగా కూడా వస్తూ ఉంటుంది. అయితే ఇలా గ్యాప్ అనేది కూడా రాకుండా నేను ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తానండి. ఈ టిప్ అనేది నేను చాలా నెలల నుంచి ఫాలో అవుతున్నాను అనమాట. ఈరోజు మీకు ఆ టిప్ అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. ఆ టిప్ ఏంటో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంక ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం మనం డబల్ సైడెడ్ టేప్ అయితే తీసుకోవాలండి. ఈ టేప్ని మనం చిన్న చిన్న పీసెస్ కింద, అంటే 1 ఇంచ్ గ్యాప్లో ఒక 9 పీసుల వరకు అయితే కట్ చేసుకోవాలి. ఇలా పీసులు కట్ చేసిన తర్వాత నేను దీన్ని ఎలా అతికించాలో చూపిస్తానండి. ఈ పీసెస్ని మనం షెల్ఫ్ వాల్ ఉంటుంది కదండి, ఆ వాల్కి అయితే స్టిక్ చేయాలన్నమాట. పైనుంచి కింద వరకు 3 పీసెస్ చొప్పున నేను తీసుకున్నాను. కొంచెం గ్యాప్లో అయితే తీసుకోవాలండి. అయితే ఇక్కడ ఈ పీసెస్ని లెఫ్ట్ సైడ్లో వేసిన తర్వాత మనం సెంటర్లో కూడా 3 పీసెస్ అయితే తీసుకోవాలి. అండ్ అలాగే రైట్ సైడ్ కూడా 3 పీసెస్ అయితే తీసుకోవాలి. అయితే మీకు రైట్ సైడ్లో వాల్ కాకుండా ఇలా షెల్ఫ్ ర్యాక్ కానీ వచ్చిందనుకోండి, ర్యాక్కి మనం ఇక్కడ డబల్ సైడెడ్ టేప్ని చిన్న పీస్ని అయితే అటాచ్ చేయాలి. నేను చూపించిన విధంగా ఫిక్స్ చేసిన తర్వాత మనం కెర్టెన్ అనేది దీనికి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల కెర్టెన్స్ అనేవి మనం ఎలా వేసామో అలాగే ఉంటాయండి. మనం ఫ్యాన్ వేసినప్పుడు కూడా ఇవి అటు ఇటు అయితే జరిగిపోవు అనమాట. అయితే మీకు ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ అయితే రావచ్చు, ఇంకొక కెర్టెన్ తీసి వేసుకోవచ్చు కదా అని చెప్పి. అయితే ఇది నాకు సేమ్ కలర్ ఇంకొకటి అయితే దొరకలేదండి. అందులోనే నేను కొనేటప్పుడు కూడా దీని వెడల్పు అయితే చెక్ చేయలేదనమాట. చెక్ చేయకుండా సరిపోతాయి కదా అని చెప్పి తెచ్చుకున్నాను. తీరా తెచ్చి వేసిన తర్వాత నాకు కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. ఇలా గ్యాప్ రావడం వల్ల నాకు లోపలున్న బట్టలు కానీ, షెల్ఫ్లో పెట్టినవి ఏమైనా సామాన్లు కానీ బయటకైతే కనపడుతున్నాయి. అయితే నేను ఈ టిప్ అనేది దాదాపు 2 మంత్స్ నుంచి అయితే ఫాలో అవుతున్నాను అనమాట. ఎవరికైనా ఈ టిప్ అనేది యూజ్ అవుతుందని ఈ టిప్ అయితే నేను షేర్ చేస్తున్నాను. అయితే మీకు ఇక్కడ చిన్న డౌట్ అయితే రావచ్చు, డబల్ సైడెడ్ టేప్కి గమ్ అయితే ఉంటుంది కదండి, ఈ గమ్ ఎన్ని రోజులు రావచ్చు అని చెప్పి. దాదాపుగా ఈ గమ్ అయితే మనకి 1 to 2 మంత్స్ అయితే కంపల్సరీ గమ్ అయితే ఉంటుందండి. 2 మంత్స్ తర్వాత మీకు గమ్ కానీ తగ్గిపోయి కెర్టెన్స్ కానీ సరిగ్గా అటాచ్ కాకపోతే, అంటే అంటించినా కూడా అతుక్కోకపోతే, మీరు మళ్ళీ ఎక్కడైతే చిన్న స్టిక్కర్ వేశారో అక్కడే అదే ప్లేస్లో మళ్ళీ ఇంకొక చిన్న పీస్ కట్ చేసి ఆ పీస్ అనేది అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టిప్ అనేది నేను ఎందుకు షేర్ చేశాను అంటే, మాటికి మనం ఫ్యాన్ వేసినప్పుడల్లా కెర్టెన్స్ అనేవి ఎగిరిపోయినప్పుడు మనం వెళ్ళి సర్దుకుంటూ ఉండే కన్నా కూడా రోజుకొకసారి మన పని అయిపోయిన తర్వాత ఈ స్టిక్కర్స్కి మనం కెర్టెన్స్ అనేవి అటాచ్ చేసి ఉంచుకుంటే, మనం ఫ్యాన్ వేసినా కూడా కెర్టెన్స్ అనేవి ఎగరకుండా ఇలానే ఉంటాయన్నమాట. చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. అలాగే మనకి టైం అనేది కూడా అసలు వేస్ట్ కాదనమాట. ఈ టిప్ అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. టిప్ నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మరొక మంచి టిప్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.